ఇలాంటి కథనాలు గురించి కథ చెప్పుకుంటాను. నువ్వు ఎందుకు వచ్చినావు బాగుపడి ఇక్కడికి? ఇది నా ఊరికే ఊళ్ళకి నా ఊళ్ళకి వచ్చి అయితే నీవు వెళ్ళి నా ఊళ్ళో చెప్తుంటే నేను లేను. ఇక్కడ పోయినవరా? నేను డ్యూటీ పోయినా. నా దూరం పోయిన డ్యూటీ పోయి. అరే డ్యూటీ మీరు ఎక్కడ రా? డ్యూటీ హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ఏం పని చేస్తావయ్యా? పెద్ద డ్యూటీ చేస్తాను. రైల్వే ఇంజనా? అంతానే పెద్దది. బొంబాయి పని చేస్తావా? అంతానే పెద్దది. ఎంతమంది అవుతావా? అంతానే పెద్దది. ఎంతయ్యా? అంతా చిన్నది. అంతా చిన్నది. అంతానే పెద్దది. ఇంకా పెద్దది. ఇంకా చిన్నది. ఇంకా పెద్దది. ఇంకా చిన్నది. ఉద్యోగం ఏంటి చెప్పు? నా ఉద్యోగం తెలుసుగా నీకు. నాకు కలవాలి ఎప్పుడు వచ్చేయాలి. అరే 300 పాకాల మీద నేను పెద్ద మేనేజర్. కానీ మన నీరవం ఉన్నది గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ కూడా ఉన్నదా? ఎందుకంటే ఈ ఊరికి ఆరోగ్యం తప్పున ఏమన్నా నైట్ బొమ్మలు పెట్టినావు. ఈ ఊరికి ఆరోగ్యం చెప్పేది కాబట్టి నైట్ కూడా బొమ్మలు పెట్టినావు. అందరు జనాభా వస్తాను కానీ అందరు ఇళ్ళలో పోయి ఇళ్ళకి వెళ్ళి పొగర పెట్టి వస్తాను చూస్తున్నారు. కాబట్టి నైట్ కూడా దొంగ వస్తాడు. నీ కొమ్ము పెట్టుకొని ఎవరైనా మోటార్ తీసుకుపోతాడు, కడలు తీసుకుపోతాడు, ఇళ్ళలో పడి దొంగ తీసుకుపోతాడు. కాబట్టి నువ్వే చేస్తావు. మరి తప్పున మీరే కావచ్చు, నీ దోస్తులే కావచ్చు పొగర పెట్టాడు. ఇది అంతా ఈ ఊళ్ళే. మరి నిన్న మొన్న మోటార్లు పోయిన బాధపడతాను. ఇదంతా నీదే పని. మీ పని మీ పని నువ్వు కథలు చెప్పుకొని ముద్రాలు పడుతుంటావయ్యా. అది అందు గురించి మీ సమాధానం ఆటపడాలి. సమానంతా నేను అడ్డేసుకుంటా. అట్లా అంటే నా లిస్ట్ లోపల ఎక్కించుకోవాలి. మీ పేరు ఏంటి, మీ ఊర్లో ఏంటి, మీరు ఏ పని చేస్తారు, మీ పేరు అందరూ అన్ని ఉండాలి. నీ దాంట్లో మా సామాన్లు పడతాయా? ఎట్లా అన్నా ఇది పడతాయి అంటే అట్లా కాదు. ఎట్లా? ఇది ఇది కాపీ పెన్ను రాసుకుంటే పడుతుంది. అది తెల్లటి పుస్తకం, అది తెల్లటి కాగితం. నీ దర్శనం తీసి రాస్తావు, రాసుకుంటావు. ఏ మంచి అయినా చెడైనా ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ కష్టం నువ్వు ఒక్కడిగా ఉండవు. అని నిన్ను పొడవడుకొని నేను పడుకోవచ్చునయ్యా. కానీ పేరు చెప్తావా? నా పేరు ఎవరెందు? నీ పేరు ఎగదేవుడు. రాసినాది నీ పేరు. ఇగో మరి మామూలు పేరు. పేరు మామూలు పేరు గుడి వెనుక నంది వెంకయ్య. రాస్తున్నావా? ఎక్కడి నుంచి రాస్తున్నావు? ఎక్కడ కాదు పెట్టుకునేది. 5 రోజులు పెట్టుకోవాలి పెన్ను. 5 రోజులు పెన్ను ఉన్న కరెక్టే. పుట్టి అలాగా ఎండకాలం ఇక్కడ పెట్టుకున్నది. ఏం పేరు? గుడి వెనుక నంది వెంకయ్య. గుడి వెనుక నన్ను నీకు అసలు నోరు తిరుగుతుందా? నీకు చెప్పకుండా గుడి వెనుక నంది వెంకయ్య. గుడి వెనుక నంది ఏ కాదు జేవెత్తి. గుడి వెనుక నంది వెంకయ్య. ఎప్పుడు పేరు పడ్డది? ఇంకా పేరు చెప్తే ఇంకొకటి గోవిందు. గోడు గప్ప. ఏదో చెప్పే గోవిందు. అదే గోవిందం. మరి గోవిందం అయిపోయిందా? చెప్పు దేవతలు సరే. అది కాదయ్యా, నువ్వు వస్తే నేను చూసి భయపడి నాకు లేదయ్యా. ఎందుకు? నేను లేస్తే కింద పడతావు. పంచ ఏం కాదు. అరే కింద భయపడే పర్వాలేదు కానీ మాకు ఈ ప్రోగ్రాం కథనాలని ఇక్కడ అయిపోవాలి సరే. మొత్తం అమ్మగారి ఉన్నాయా? డాక్టర్లు అమ్మగారికి చెప్పినాం. అది అయిపోయింది సార్. ఇక సరే నాకు మమ్మల్ని కాపాడడానికి 4 కుక్కలు ఉన్నాయి.
ఆహా మరి కుక్కలు ఉన్నాయి. రాసుకో కుక్క అంటే మీకు కాపాడే కుక్కలు ఉన్నాయి. అవును, కుక్కలు ఉన్నాయి కాబట్టి మీకు ఎన్ని కుక్కలు ఉన్నాయి? 4 కుక్కలు ఉన్నాయి. 4 కుక్కలు ఉన్నాయి. రాసుకోరా కుక్క. అది కుక్క వేరేను. నువ్వు కుక్క కాదయ్యా. అని అయ్యా రాసుకో కుక్క అంటే తేరి అలా మాకి చదువు శంకర మీద ఎగురుతాను. ఈ ఎగురు కాదయ్యా, కుక్కలను రాసుకోమన్నా. నువ్వు ఎట్లా రాసుకున్నావు? కుక్క రాసుకున్నావా? ఇంకేమున్నాయి? పర్వాలేదు, కానీ మాకు ఊరికి సమానం మోసుకోవడానికి 4 గాడులు ఉన్నాయి. పర్వాలేదు, రాసుకున్నావా? నువ్వు గాడి కాబట్టి రాసుకున్నావు, కుక్క కాబట్టి రాసుకున్నావు. ఇక మా సమానం తెలియదు అట్లా పడదా? పడదా? పర్వాలేదు. ఇక ఇంకేంటి మరి? ఇక మా వాళ్ళు వస్తారు, ఇక మా అంతా నువ్వు చూద్దు కానీ. సరే అయ్యా. Thank you.
కథ నడుస్తున్నారు. చూశావా? ఐలోని గ్రామంలోన ఒకైన ముదిరాజ సింహ గర్జనం. మన ముదిరాజులైనా అతి వాళ్ళకు పెడితేయా ఎంతో పేరుంటదని ఈ రోజున మరి అలాంటివి నా కథలు చెప్పిస్తున్నారు. ఆ కథలనంగా ఇంటికి 3,000 రూపాయల త్యాగం చెప్పి సాదర ఖర్చు పెట్టుకొని మరి కళ్ళుకొట్టు ఖర్చు ఇచ్చి మన కుటుంబం అందరికి వస్త్రబృందం పెట్టి అలాంటి కథలు చెప్పిస్తున్నారు. ఈ రోజుకు 4వ కథ నడుస్తున్నారు. రేపు తెల్లవారినాక మన కులదేవత అఖిలాండకోటి బ్రహ్మరాంబ ఆది పెద్దమ్మ పండుగ జరిపిస్తాం. ఇంటికి ఒక బోనము కొత్త కుండ తీసుకువచ్చి పాలు పోసి బెల్లం వేసి అలాంటివి బోనం తయారు చేయాలి. బోనం తయారు చేసి ఇంత దేవతలకైనా కొబ్బరికాయలు కొట్టుకున్నాక ఆ అమ్మవారి దగ్గరికి 2 కొబ్బరికాయలు పట్టుకురావాలి. ఒక గుమ్మడికాయ, ఒక బూడిది గుమ్మడికాయ, ఒక మంచి గుమ్మడికాయ, ఇవి కూడా తయారు చేసుకోవాలి. ఆట పిల్లల చేత, కాలి కొమ్మల చేత, కనకడక్కల చేత రేపు సాయంత్రం 6ంటికి మేమైనా బోనాల కాడికి ఇళ్ళకి వస్తాము. ఆ బోనాలను దేవుని దగ్గర తీసుకొచ్చినాక అమ్మవారిని తీసి రేపు ఘనంగా పండుగ జరిపిస్తాము. రేపు మన ముదిరాజులు పుట్టింది పెరిగింది ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఈ పెద్దమ్మ ఎవరు, ఈ కాకిపడే వాళ్ళు ఎవరు, ఈ చరిత్ర కూడా రేపు చెప్పడం జరుగుతున్నది. మరి మన ముదిరాజులే జై బాబా. వారికైనా పుట్టింది ఉద్యోగ పట్టింది మన ధర్మ పండుగ జరిపిస్తాము. మరి ఈ రోజున అటువంటి రాఘవయ్య కాలమందున పూర్వకాలము ఎలాంటి పాండవులైనా అర్జునపురమైన పాండవులు వేరుకున్నదేవి రాజ్యమైన కౌరవులైనా రాజ్య పరిపాలన అలా ఇస్తారయ్యా. మరి అలాంటి ఈ రాజ్యం లోపల ఏమడుతున్నారు? అది 100 మంది కౌరవులనంగా ఘోరంగా కొంచెం మంద కొద్ది మంది కచ్చేరిలా కూర్చున్నారు. మరి కౌరవతులు వదిన మహారాజు ఢిల్లీ వెళ్తాడు. మరి అస్తినాపురమైన ధర్మరాజు వెళ్తాడు. మరి రాజ్యాలు దేశాలు ఏ రంగా పాలివాడిని చూస్తే పాలివాడు ఓర్వలేదయ్యా. ఏరుకైనా కొన్ని నిమిషం ఉంటుంది, పాముకైనా కూరైన నిమిషం ఉంటుంది. కానీ పాలివాడికి నీవే సాక్ష్యమయ్యా. ధర్మరాజు రాజ్యం వెళ్తాంటే పుణ్యాత్ములు ఉన్న కాడ ఎట్లుంటది, ఎట్లా ఉంటది? పాపాత్ములు ఉన్న కాడ ఎలా ఉంటది, ఎలా ఉంటది? ఓ తల్లి మా చెల్లె కూడా చెల్లె చిన్న చెల్లె ఆ చెల్లెకి 20 కోట్లు చేయాలి. రేపు చెప్తా చెల్లె బాగా
కూడా చెల్లె వాళ్ళు డైరీ పెడతాను చేయడు పాపం సమ్మక్క అగో, ఇటు 500 రూపాయలు ఇచ్చి ఇచ్చిందా మందు తెచ్చుకో బిడ్డ చెప్పు అని చెప్పన్నది. ఆ పెద్దమ్మ తల్లి సరే సరే ఉండాలి. ఆ పెద్దమ్మ తల్లి వాళ్ళ ఇంటి ఎందు వాళ్ళ భార్య ఎందు వాళ్ళ శరీరం చేసే పని ఎందు ఎప్పటికైనా ఉన్నారని కోరుతున్నాము. చిన్న కట్ట ముందు పెట్టిన అబద్ధం ఆటోనే కాదు బిడ్డ వాడు విజయభవనే జమున అన్నది కదా మీ కుటుంబానికి వస్త్రము బట్టలు పెడతాము, బట్టలు పెట్టి అవి అలాంటి ఇంకా మందు చెప్పి అది పాలపైకి తిప్పించాది. మరి వారికి కూడా మరి ముట్టిది ముచ్చి పట్టింది కుదరకుండా ధర్మదానమే కలిగి విడిచి మరి విజయభవనే గుడి దగ్గర సారయ్య వాళ్ళు బట్టలు తీసుకున్నారు మనకు బిడ్డ రేపు పెడతానని చెప్పన్నారు. చాలా మంది బట్టలు తీసుకుంటున్నారు. అవి మనం వస్త్రదానం చేస్తే మనము ఎంత దూరం దాకా పోతాము అంత దూరం దాకా ఆర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చాలా మంది ఇంటింటికి రేపు వస్త్రాలు కూడా తీసుకువస్తున్నారు. మరి విజయభవన్ అలాంటి గడియ లోపల మరి కౌరవ దుర్యోధన మహారాజు రాజ్యం ఎంత అంటే అక్కడ ఒక వాన కూడా కొట్టలేదట, ఒక వర్షం కూడా పడలేదట. కానీ ధర్మరాజు ఎంత అంటే నెలకు 3 వర్షాలు పడతానే చల్లని పంటలు మాత్రమే అవి హస్తినాపురంలో పడవట్టను. అది 50 మరి రాఘవా అవి వీరాది వీర ప్రభావులైన మరి పాండవులు రాజ్యమేలంగా కౌరవులు బాగా చూసిండు. అమ్మ వీళ్ళ రాజ్యం మంచిగా ఉన్నది. పాండవులు భూమి మీద ఉండద్దు, వాళ్ళని చంపాలి. చంపి వాళ్ళ రాజ్యం నా రాజ్యం నేనే ఏలుకోవాలి, వాళ్ళ దేశము నా దేశము నేనే ఏలుకోవాలి అని చెప్పి ఏమనుకున్నది. మరి ఎట్లా కావాలని మాయా శకుని మామని అడిగితే చెప్పుడా ఉన్నవయ్యా అల్లుడా బాగానే ఉన్నావు. దూరం ఉండు అయితే గట్టి రాస్తానైతే టైం పెట్టుకుని గడ్డ అయిందా అయితే కానీ మామ నీ మాట పట్టుకుంటే ఉండదు ఉన్నట్టే ఎవరు మాట్లాడుకుంటాయి రోకలు కొట్లాడుకుంటాయి ఇల్లు పెడితే 10 పచ్చ పడుతుంది. అంత మంచివాణి మా మాట పట్టుకున్నావు అనుకో అది పచ్చ పడుతుంది, రోకలు ఎగిరెత్తుంది, రోకలు గుద్దుకుంటే ఇట్లా అంతేనా. సరే కానీ పాండవులు ఎట్లా చేస్తారు, పాండవుల ప్రాణం ఎట్లా పోతుంది, పాండవుల జీవనం ఎట్లా పోతుంది నువ్వు చెప్పు. చెప్పాలా మరి అల్లుడా పాండవులు చంపుతే కావాలని స్టోరీ అంటారు. మన ఇష్టలకి లాభమా? నీకు అర్ధ రాజ్యం ఇస్తా, నా మెడలో ఉన్న చంద్రాల పేరు నీకేస్తా. వేస్తానయ్యా. మరి వాళ్ళకు కలువత చెప్తారయ్యా, కలువత లావరు. మరి లేకపోతే ఇంటి ఇస్తారా? ఇంటి అట్లా దావరు. కానీ మంచి ఉపాయం కావాలి. ఏమి చేద్దామని అంటే అల్లుడా ఈ ఊరు తూర్పు దిక్కున ఒక 1,00,000 గృహాలు 1,00,000 గృహములు కట్టించి ఆ 1,00,000 గృహములు కట్టించి లక్కయ్యల మీకు పంపించి వాళ్ళని అగ్ని ముట్టించి వాళ్ళని తప్పన్నా అని చెప్పి ఏమో లక్కయ్యలు కట్టించాడు. అక్కడ లక్కయ్యలు కట్టించిండు. మరి లక్కయ్యలు కట్టాలంటే కృష్ణుడు మాకేమైంది, వాళ్ళకు ఒక దారి ఉండాలని పాతాళంలో ఒక బెలముగా ఆడు చేసిండు. దాని మీద ఒక నల్లసొక్కు బండ చేసిండు. బాండవ భీములు పాడవచ్చి ఇక్కడ పడాలి, పాదం పడండి 40 ఏళ్ళం పడాలి. అందులోంచి పోయి పాండవులు బతకాలని కృష్ణుడు సాయం చేసిండు. కృష్ణుడు ఎప్పుడు సాయం చేశాడు అవి ఆ కథ అలా ఉన్నదయ్యా. పాండవులైన ఏమని పిలుస్తున్నాడు కౌరవ మహారాజు. మీ తండ్రి పాండురాజు చనిపోయిన రోజున మీరు ఏమో చిన్న పిల్లలు, మీరు చిన్న పిల్లలైతే మీరు అందుకొలకి అలా మీరు వచ్చి మీ నాయన పేరు మీద పితాలు చేయాలి, విరామం చేయాలి, అలా కార్యగతులు చెయ్యాలి. అందుకే మీరు రావాలని చెప్పలేము. అక్కడ ఉత్తరం రాసి
రాసి అక్షరాపురం పంపించను. అదో యాదయ్య అలాంటివే ఉత్తరం చదువుకోండి. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. అగో నన్ను ఔరవతిని వదిన మహారాజు రమ్మంటాను. పోతగానే మా అమ్మ ఉన్నది కుంతీదేవి. మా అమ్మను పిలవాలి. మంత్రివారా వెళ్ళిపోయి మా అమ్మని తీసుకురాపోరా. పిలవాలి మీ అమ్మని కాదా? అమ్మా కుంతి ఏంటి సాయమ్మ అందరూ బ్రాహ్మణ క్షత్రియ కులం అందరూ కలిసి అందరు కూర్చున్నారు. దీని గురించి రెండు ఎదురేసుకుంటున్నారు. ఆయన కను నేత్రములు నిమిషం మరి అందరికీ నమస్కారం. ఈ యొక్క కథకి విచ్చేసిన మహిళలకు, ఆడపడుచులకు, వివిధ కులాల నుంచి విచ్చేసిన పెద్ద మనుషులకు అందరికీ మా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఏంటిదంటే తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అన్నపంపిణీ చేస్తున్నాము. ఒక 10 నిమిషాలు మాకు టైం ఇస్తే మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చోండి. మేమే వచ్చిన పిల్లలు వచ్చి మీకు పనులు ఇస్తారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకు
అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని ఒకసారి అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్. ఓకే, ఆ మహానుభావుని ఒక తనపై కళాకారుల ఆశీస్సులు, అలాగే మీ ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండాలని, అలాగే ఈ ఆశీస్సులు మా మీద కూడా ఉండాలని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీరామ
గ్రామము నీ ఊరు చెప్పమ్మని పట్టణం అంతా మా యొక్క పూర్వీకులతో చెప్పుకుంటున్నావా? చెప్పు. మా యొక్క రాజ్య పరిపాలనతో చెప్పుకుంటున్నావా? అవునమ్మా. ఆయన ఆ, నా భర్త పాండు మహారాజు. పాండు మహారాజు. ఆ పాండు మహారాజులకు ఆ, మహారాజు ఇద్దరు భార్యలు. ఆ, పెద్దదాన్ని నా పేరు కుంతిదేవి. ఆ, రెండో భార్య మాది. ఆ, నాకు ముగ్గురు సంతానం కలిగినారు. ఆ. ఎవరు తెలుసా? ఎవరు? ధర్మరాజు, ఆ, హిమచేరు, ఆ, అర్జునుడు. ఆ, ఇక మాత్రి మా చెల్లెకు ఆ, నకుల సహదేవి. ఆ, మాత్రి ఆ. నా భర్త మరణంగానే తనని ఎత్తుకొని ఆ ప్రాంతంలో నా సజీవ దహనం అయిపోయినాడు. అప్పటి నుంచి ఆ, నాకు ముండ తపం వచ్చిన ఆ, నా ముప్పై తన ముండ మనుషులని కన్నీరు పెడుతూ బాధపడుతూ ఆ. అయ్యో భగవంత ఆ. ఈ 5గురు పిల్లల్ని నేను సాధుకోవాలని ఆ. కన్నీరు పెడుతూ కష్టపడుతూ ఆ. ఆ పాండురాలు నేను దహనం చేసినాను. ఆ. ఇక బాధపడుతూ ఏడుస్తుండగా ఆ. నా కుమారులను రమణించినాడు ధర్మరాజు. ఆ. నా కొడుకు వద్ద వెళ్ళిపోతాను. మరమ్మా మరి పని చెప్తే కరెక్టే కదండి మనకి అయిందా పని అయిందండి ఇంకా అదే చెప్తున్నా కొడతా ముండ కొడతా. ఎందుకు వాడు చెప్తుంటే మనం ఏంటంటుందవరా? అదే నీకు అయిందా చెప్పమ్మా నీ పెళ్ళి అయిందా అసలు పెళ్ళైంది నా భర్త పాండురాజు. అదే పెళ్ళి అయిన తర్వాత మన పెళ్లి కాదు నీకు మనిషి వాపచ్చువా? ఎందుకు అది నోరా లేకపోతే మోరెంటను మోరా? కాదు అంటే ఒకటే